నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని వాక్యం తిమోతికి చెప్తుంది. అంటే క్రీస్తు యేసు కృపలో నీకు కావలసినంత బలం ఉందండి. ఆ కృపను తీసుకుని ప్రతి వాటిలో నువ్వు బలవంతుడుగా మారుదుగా. ఏ బలహీనతలో పడిపోతున్నావు, ఏ సమస్యల్లో పడిపోతున్నావు, ఏ కన్నీరులో పడిపోతున్నావు, ఏ దుఃఖంలో పడిపోతున్నావు, ఏ పాపంలో పడిపోతున్నావు, వాటన్నిటిని జయించేంత కృపను దేవుళ్ళకి అనుగ్రహిస్తావు. ఆ కృపను తీసుకుని నీతిమంతుడుగా నువ్వు మారుదుగా, పరిశుద్ధుడిగా నువ్వు మారుదుగా, ఆశీర్వదించబడిన వాడిగా మారుదుగా, ధన్యుడిగా మారుదుగా. ఇప్పుడే ఏ ఒక్క లేమిలో ఉన్నావో అయితే యేసుక్రీస్తు కృపను బట్టి నేను ఐశ్వర్యవంతుడిగా మారుదుగా, యేసుక్రీస్తు వారి కృపను బట్టి నేను బలవంతుడిగా మారుదుగా, యేసుక్రీస్తు వారి కృపను బట్టి నేను జ్ఞానవంతుడిగా మారుదుగా, యేసుక్రీస్తు వారి కృపను బట్టి నేను ఆరోగ్యవంతుడిగా మారుదుగా, యేసుక్రీస్తు వారి కృపను బట్టి నేను స్వస్థత పడిన వాడిగా మారుదుగా, యేసుక్రీస్తు వారి కృపను బట్టి నేను తండ్రి యొక్క ఆదరణ కనికరము పొందిన వాడిగా మారుదుగా, యేసుక్రీస్తు వారి కృపను బట్టి నేను ధన్యుడిగా మారుదుగాక.